ఈరోజు సాక్షి ఫ్రంట్ పేజీలో అంటే ఒక బ్యానర్ హెడ్డింగ్‌గా ల్యాప్‌టాప్‌గా దోపిడీ అని చెప్పి ఒక పెద్ద కథనం రాసుకుంటూ వచ్చారు. ఈ కథనం చదివిన తర్వాత నాకు నాకు ఒకటే అనిపించింది. ఫస్ట్ ఆ కథనం గనక ఏంటి అంటే, దేశంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సమగ్ర శిక్ష అభియాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తుందట. ఈ పథకం నిధులతో ప్రభుత్వ పాఠశాలలకు, విద్యార్థులకు అవసరమైన ఏ వస్తువు కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్‌లో టెండర్ ద్వారా సేకరించాలని ఒక నిబంధన ఉందట. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకని దేశంలో తయారైన వస్తువులను మాత్రమే సేకరించాలని చెప్పి నిబంధన పెట్టిందట. సో, రాష్ట్రంలో 3,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబులు ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు గారి సర్కార్ నిర్ణయం తీసుకుందట. సో, ఆ ల్యాబులకు అవసరమైన 27,672 ల్యాప్‌టాప్‌లు సరఫరా చేయాలని చెప్పి సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టరు మార్చిలో ఒక నోటిఫికేషన్ జారీ చేశారట. టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు మాత్రం ల్యాప్‌టాప్‌లు దేశంలోనే తయారైనట్లుగా మేక్ ఇన్ ఇండియా సర్టిఫికేట్ కంపల్సరీ అని చెప్పారట. కానీ ఆ తర్వాత టెండర్‌లో నిబంధనలు మార్చి దే దేశంలోనే తయారు చేసినట్లు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది అంటూ ఒక నిబంధన సడలించారట. ఒక నిబంధన సడలించారు. ఈ నిబంధన ఎందుకు సడలించారు అంటే, వీళ్ళు రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ప్రభుత్వంలోని ముఖ్యులకు కావాల్సిన వాళ్ళకి టెండర్ నోటిఫికేషన్‌లు అప్పజెప్పేసి, దీని ద్వారా 106-112 కోట్ల రూపాయలను లంచాలుగా తీసుకుంటూ ఉన్నారు అన్నది వీళ్ళు ప్రధానంగా క్యారీ చేసినటువంటి వార్త. అయితే దీనికి వీళ్ళు చెప్పుకుంటూ వచ్చిండేది ఏంటి? ఈ టెండర్‌లో పాల్గొనేందుకు సెల్కాన్ ఇంపెక్సు, శాన్బే నెట్వర్క్సు, ది జిగ్మా టెక్నాలజీస్ ఇండియా ఈ 3 అర్హత సాధించాయట. 27,672 ల్యాప్‌టాప్‌లను సరఫరా చేసేందుకు శాన్బే నెట్వర్క్ సంస్థ ఏమో ఏమంటారు 246 కోట్లు అంటే వాళ్ళు L1గా నిలిచారు. సెల్కాన్ ఇంపెక్స్ ఏమో L2గా, ది జిగ్మా ఏమో L3గా నిలిచారు. అయితే L1గా నిలిచిన వాళ్ళు 70% ల్యాప్‌టాప్‌లు సరఫరా చేయండి. L2గా నిలిచిన వాళ్ళు 30% ల్యాప్‌టాప్‌లు సరఫరా చేయండి అని చెప్పి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారట. ఈ ఒప్పందం చేసుకునే క్రమంలో కేంద్రం పెట్టిన అన్ని నిబంధనలను తుంగలో తొక్కేశారట. అయితే బహిరంగ మార్కెట్‌లో కూడా 40,000-45,000 రూపాయలకు దొరికే ల్యాప్‌టాపు వీళ్ళు మాత్రం దాదాపు 89,000 రూపాయలకు కొంటూ ఉన్నారు అన్నది వీళ్ళ ప్రధానమైనటువంటి పాయింట్. బహిరంగ మార్కెట్‌లో 43-45,000 రూపాయలకు దొరికే మార్కెట్టు వీళ్ళు ఏకంగా 89,000 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తూ ఉన్నారు అనే వార్త. 89,000 రూపాయలకు ఒక ల్యాప్‌టాప్ కొంటూ ఉన్నారట. బహిరంగ మార్కెట్‌లో 45,000కి దొరుకుతదంట. ఇదే ప్రాజెక్ట్ కింద అస్సాం ఒక్కో ల్యాప్‌టాప్‌కి 38,500 చెల్లిస్తుందట. 38,500 చెల్లిస్తుందట అస్సాం. ఆంధ్రప్రదేశ్ మాత్రం 89,042 చెల్లిస్తుందట. దారుణమైనటువంటి స్కామ్ అని చెప్పి రాసుకుంటూ వీళ్ళు వచ్చారు. 89,000 అంట. మామూలుగా కొన్ని వేల ల్యాప్‌టాప్‌లు కొన్నప్పుడు మామూలు బహిరంగ మార్కెట్ కంటే కూడా ఇంకా తక్కువకి ఇస్తారు. జనరల్‌గా అంతే కదా! ఎందుకంటే బహిరంగ మార్కెట్‌లో మనం ఇక్కడ షాప్ నుంచి కొనాలి. ఇవైతే డైరెక్ట్ కంపెనీనే కదా! సో, దాదాపు బహిరంగ మార్కెట్ కంటే కనీసం 6,000-7,000 తక్కువ ఇవ్వాలేమో. బహుశా ఆ మేరకు అస్సాం 38,500 కరెక్ట్‌గానే ఇచ్చుకున్నట్టున్నారు. కానీ మన ఏపీలో మాత్రం 89,000 ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపించింది, వీళ్ళు కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు తుంగలో దొక్కారని, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి తుంగలో దొక్కారని, కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ నిబంధనలు తుంగలో దొక్కారని చెప్పి నేను రాసుకుంటూ వస్తే, మరి కేంద్రం ఏం చేస్తుంది అన్నది ప్రశ్నే. వీళ్ళు ఇదంతా నిజమైతే, ఇంత స్కామ్ అని వీళ్ళు రాసుకుంటూ వచ్చింది నిజమైతే, కేంద్రం ఏం చేస్తూ ఉంటుంది? నిబంధనలు మారుస్తుంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కరెక్ట్‌గా ఇస్తున్నారా లేదనేది వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ ప్రాజెక్ట్ కిందనేనంట ఇది. వాళ్ళ ప్రాజెక్ట్ కిందనేనంట. మరి ఇవి ఇంత జరుగుతూ ఉంటే కేంద్ర సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద అన్నప్పుడు వాళ్ళేం చేస్తారన్నది ప్రశ్నే.
మరి వీళ్ళు రాసిన కథనం నిజమైతే కేంద్రం ఏం చేస్తూ ఉంటుంది? వాళ్ళేం అబ్జెక్ట్ చేయరా అన్ని నిబంధనలు తుంగలో దొక్కితే? కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలు కూడా తుంగలో దొక్కారు అని అంటే మరి వాళ్ళేం అబ్జెక్ట్ చేయరా? ఎందుకు చేయకుండా ఉంటారు? జనరల్‌గా కామన్ సెన్స్ ఉన్న ప్రశ్న.